So hi everyone. Bye daddy. మా డాడీ వచ్చారు. చలో ఇవాళ అయితే పెద్ద రైడ్ ఉంది మనకు పొద్దున్నే. టైం వచ్చేసి 6:45 అవుతుంది. మనం బయలుదేరుతున్నాం పొద్దున్నే ఇవాళ. ఇప్పుడు ఫస్ట్ లొకేషన్ వచ్చేసి ఏడుపాయల్. ఏడుపాయల్ నుంచి మళ్ళీ మనము ఇంకో డెస్టినేషన్ ఉంది, అక్కడికి వెళ్ళినాక చెప్తా. ఎప్పుడు మనకు సండేనే కదా వీలవుతుంది డ్రైవ్ చేయాలంటే. సో గట్టిగా చలి ఉంది. ఇది పొద్దున్నే మనకు హైదరాబాద్ టు ఏడుపాయల్. అక్కడికి వచ్చి ఇంకో ట్రిప్. ఈ డే మొత్తం ఫుల్ ట్రిప్. ఇవాళైతుందో 2 days అవుతుందో కూడా చెప్పలేము మనం. పెద్ద ప్లానింగే ఉంది కదా మనం. ఓకే ఓకే. ఇవన్నీ చిన్న చిన్న టెంపుల్స్, బిగినింగ్ టెంపుల్స్. ఇంకా మన ముంగట చాలా ఉన్నాయి, చాలా పోయేటివి ఉన్నాయి, చాలా పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. మన ప్లానింగ్ మనం ఎవ్వరు ఆపలేరు. అది సో గాయస్, ఒక చిన్న బ్రేక్ అని ఆగాను, మళ్ళీ బయలుదేరుతున్నా. ఎలిమెంట్ సెట్ చేసుకొని బయలుదేరాలి. ఓకే చలో మీరు పెట్టా బండి. సో ఈ రోజు మనం వెళ్తున్నాం అయితే మీ అందరూ ఆల్రెడీ చెప్పాను. ఏడుపాయల నుంచి వెళ్తున్నా, అక్కడికి ఇంకో దగ్గర కూడా వెళ్ళాలనా. కానీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు డ్రైవింగ్ ఉందో, ఈ డ్రైవింగ్ అనేది నాకు ప్యాషన్ అనమాట. చాలా ఎప్పటి నుంచో అనుకుంటున్నా, వెళ్ళాలా వెళ్ళాలా డ్రైవింగ్ వెళ్ళాలా, బండి తీసుకోవాలా వెళ్ళాలా. మన దగ్గర అయితే యాక్టివ్ ఉండే, యాక్టివ్ పైన అయితే మీ అందరూ తెలుసు, సిటీలో ఇదే కంఫర్టబుల్ బైక్ అంట యాక్టివ్ అని. మన నేను కేటీఎం బైక్ ఎందుకు తీసుకున్నా అంటే స్పెషల్లీ పర్పస్ ఆఫ్ టూరింగ్. నేను చాలా అడ్వెంచర్ బైక్స్ చూశాను, చాలా అంటే చాలా చూశాను. ఆల్మోస్ట్ 4 months దాకా సర్చింగ్ లోనే ఉన్నా నేను. ఏ బైక్ ఏ బైక్ ఏ బైక్ ఏ బైక్ ఏ బైక్. ఫైనలీ ఐ గాట్ ఇట్ కేటీఎం అడ్వెంచర్. దీనిపైన నేను చాలా వీడియోలు తీయాలా, దీన్ని ఇంప్రూవ్మెంట్ చూపించాలా. ఫస్ట్ సర్వీస్ కూడా వీడియో పెడతాను నేను. రేపు మా అబ్బాయి అవుతుంది ఫస్ట్ సర్వీస్ కూడా. సో ప్రెసెంట్ అయితే హైవే పైనకి అయితే వెళ్ళిపోయినాం. బాగా నుంచి హైవే అయితే ఎక్కినాం. మోర్ దెన్ 60 kilometers చూపిస్తుంది మనకి ఇంకా ఏడుపాయలు. అక్కడికి వెళ్ళినాక ఆ డెస్టినేషన్, ఆ టెంపుల్ గురించి, ఆ టెంపుల్ ఎలా ఉంటుంది అంటే తెలిసే ఉంటుంది మ్యాక్సిమం మీ అందరికీ. కానీ మళ్ళీ కూడా నా వీడియోస్ పోయింది. డ్రైవింగ్ అనేది చాలా స్కిల్స్ కావాలన్న నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ స్కిల్స్ వచ్చినాకనే నేను ఇంతవరం బయటకు వెళ్తున్నా. స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలా. స్కిల్స్ అనేది చాలా చాలా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే హెవీ బైక్ ఉన్నప్పుడు స్కిల్స్ కూడా చాలా ఉండాలి మనం. ముందే కేటీఎం అంటేనే ఫాస్టెస్ట్ బైక్ అని ఉంటుంది మన ఇండియాలో. చాలా మంది దీనికి చెడ్డ పేరు కూడా తెచ్చారు, చప్రీ బైక్ అని. చప్రీ బైక్ అని ఎందుకు తెచ్చారంటే, డ్యూప్ ని మన వాళ్ళు ఆ పవర్ ని రాంగ్ వేలో యూజ్ చేశారు చాలా మంది. వీలింగ్ చేయడము, స్కిట్ కొట్టడము, అది అలా చేయడం వల్ల ఆ పవర్ కి అది చేసే హ్యాండిలింగ్ కి సరిపోక చాలా మంది పడడం అయితే జరిగింది. మనకు చాలా యాక్సిడెంట్స్ అంటే చాలా యాక్సిడెంట్స్ అయినాయి డ్యూక్ పైన మనకు. అందుకనే ఇండియాలో మనం చప్రీ బైక్ అని అంటారు. కానీ ఇది నాట్ ఏ చప్రీ బైక్, ఇది సూపర్ బైక్. కొన్నోనికి తెలుస్తుంది ఈ వాల్యూ, చూసినానికి ఏం తెలుస్తుంది బ్రో. ఇన్ని ఇవే రెడీ టు రేస్ అంటారు బండి. చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి గాయస్ ఇలా. నేను మాక్సిమం ఒక 10-15 ఫీచర్స్ సారీ, హైదరాబాద్ టు ఏడుపాయల్, ఏడుపాయల్ టు వేములవాడ, వేములవాడ కొండగట్టు అంజనా టెంపుల్. సారీ కొంచెం నేను ఇది టైం కింద పడుతుంది అర్థమవుతుంది. అది ఇలా పోవాలా మరి ఏంద్రా ఉన్నాయి వస్తే కష్టమే. మూటలు మూటలు ఆగిస్తాయి.
బ్రిడ్జ్ చూసారా ఎట్లుంది? నార్మల్ గా రైనీ సీజన్ లో మొత్తం ఈ బ్రిడ్జ్ మొత్తం క్లోజ్ అయిపోతుంది మనకి, ఎందుకంటే ఇదంతా వాటర్ అనేది ఫ్లో అయిపోతుంది అనమాట. ఇది వాటర్ మంచిగా ఫిషెస్ కూడా పట్టుకుంటారు. అసలు ఎట్లా ఉంది చూసినాడు యువతి. టెంపుల్ సండే కదా, క్రౌడ్ ఎక్కువనే ఉంటుంది. మినిమం ఉంటుంది సండే క్రౌడ్ అంటే. ఒకసారి లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం అమ్మవారిని. సో ఫైనల్ టెంపుల్ రీచ్ అయిపోయినా. ఈ క్రౌడ్ చాలానే ఉంది అలా, చాలా అంటే చాలా క్రౌడ్. ఆల్మోస్ట్ ఎంత 1.5 అవర్లో రీచ్ అయిపోయినాం హైదరాబాద్కి నుంచి. దిస్ టెంపుల్ ఈరోజు క్రౌడ్ చూసి అయితే మీరే షాక్ అవుతారు ఎంతమంది ఉన్నారు. ఎంత క్రౌడే మనకు, ఇదంతా క్రౌడ్. ఆ వాటర్ ఉన్నప్పుడు ఎప్పుడైతే అమ్మవారు అయితే టెంపుల్ అయితే మునిగిపోతుందో పైదాకా నీళ్ళు వస్తాయో, ఇదంతా ఇప్పుడు కిందికి ఉంది కదా, వర్షాకాలం మొత్తం పైకి వచ్చేసే వాటర్ అన్నమాట ఇక్కడ. చలో గైస్, ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఎంత జల్లైతే అంత వెళ్ళి వేములవాడ వెళ్ళిపోవాలా. ఇక్కడికి నుంచి ఇక్కడ షూట్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోవాలా. ఇక్కడ లోకల్స్ ఇంకేమైనా టెంపుల్స్ ఉన్నాయా ఇక్కడ కవర్ చేసుకోదాం, వెళ్దామా లేదా అనేది. ఇక వాటర్ ఫ్లో అయితే ఇట్లా ఉంది మనకు లోపల. ఇది మొత్తం ఎండి ఇది ఒక టెంపుల్ ఉందో టెంపుల్ శిఖరానికి తాకుతుంది అనమాట వాటర్. చాలా తక్కువ ఉంది వాటర్ ఇక్కడ, కానీ మనకు చాలా విరిగిపోతుంది మనం. సో ఇదే టెంపుల్. దర్శనానికి కూడా టైం పడుతుంది లోపల. ఇక్కడ మనకు టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా ఒక టెంపుల్ ఉంటుంది చిన్నది. కొంచెం లోపలికి ఇట్లా పైకి మన టెంపుల్ కింద బయటకు వచ్చినాక రైట్ సైడ్లో మెట్లు ఉంటాయి, పైకి వచ్చేసి అయిపోతుంది. మంచి అమ్మవారి టెంపుల్ ఉంది అక్కడ కూడా. ఇది మన టెంపుల్ బ్యాక్ సైడ్. టెంపుల్ వెనకలనే ఉంటుంది అనమాట, కొంచెం అడవి లాగా ఉంది, జంగల్ లాగా. చూడండి వాడితే ఎట్లా వాడుతుందో. చలో గాయస్ తిరిగి బయలుదేరదాం మనం. అయితే వెళ్ళాలేమో. ఓకే, లెట్స్ గో టు వేములవాడ.
దారి ఉందా? పోవచ్చా ఇట్లా? ఓకే భయ్యా భయ్యా, స్టిల్ సేఫ్ ఇన్ ద రూట్. రాజన్న టెంపుల్ తీసుకొస్తుందో లేదో నాది కొంచెం డౌట్ ఉంది. అండ్ సో ఇవాళకైతే ఇది అయిపోయింది. ఇక్కడికైతే ఎన్ని కిలోమీటర్స్ ఉందో చూడాలా, చూసి బయలుదేరదాం అక్కడికి. మోర్ దెన్ 50 or 60 ఉండొచ్చు. రైట్. డెస్టినేషన్ వచ్చేసి 90 కిలోమీటర్స్, అరౌండ్ 11:30 రీచ్ అవుదామని చూస్తున్నాం. అక్కడ ఎంత వెళ్ళైతే అంతే వెళ్దామని చూస్తున్నా. ఓకే, ఏడుపాయల దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది. చూడండి గాయస్, మొత్తం వీడియోస్ చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంటికి ఇప్పుడు వేములవాడ వెళ్ళి అక్కడికి వచ్చి నెక్స్ట్ డెస్టినేషన్ దోలాడాలి. అక్కడ ఏమన్నా దగ్గర ఏమైనా టెంపుల్స్ ఉన్నాయా చూసుకొని అక్కడికి నెక్స్ట్ డెస్టినేషన్ ఇస్తుంది. నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేయాలి. ఈ రోజు అయితే ఎట్లాగో నాకు టైం పట్టేటట్టే ఉంది ఇంటికి వెళ్ళడానికి. ఓకే, ఇంటికి ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు కానీ ఓకే, వెళ్ళేటప్పుడు గాల్లో ఒకసారి పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళాలి. రూట్కి వెళ్ళాలన్నమాట, అడ్డం తోవాలి వెళ్ళాలి. ఇప్పుడు మెదక్కి వెళ్ళి ఆడికైతే క్రాస్ తోవాలి ఒక రూట్ ఉంటుంది, అక్కడికి వెళ్తే సిద్దిపేట రూట్కి టచ్ అవుతుంది. అక్కడికి వచ్చి హైవే ఎక్కినామంటే సీదా వేములవాడ రాజన్న టెంపులే. టైం వచ్చేసి 9:30 అవుతుంది ప్రెసెంట్. 9:30కి అయితే స్టార్ట్ అయినాం మనం. వచ్చేసి అక్కడ లోపల తీయనిస్తారో లేదో కూడా ఒక డౌట్ ఉంది నాకైతే. మ్యాక్సిమం ట్రై చేస్తా బయట తీయనికే చూపించే. ఓకే, లెట్స్ గో టు ద వేములవాడ. సో గైస్, టిఫిన్ తిందాం. బ్రేక్ అయితే తీసుకోవడం, పొద్దు నుంచి డ్రైవ్ చేస్తున్నాం కదా. 10:30 అవుతుంది. టిఫిన్ తినేసి వెళ్దాం. అక్కడ చలో టిఫిన్ తినడానికి వచ్చాను గైస్. టిఫిన్ తినేసి ఇంకొక నాకు తెలిసి 80 కిలోమీటర్స్ ఉంది ట్రావెల్ అయిపోతే వేములవాడ వస్తుంది. అక్కడ దర్శనం చేసుకున్నాక అక్కడ ఇంకేమైనా ఉంటే చెప్తాను. ప్లానింగ్ లైవ్లో చూడాలి ప్లానింగ్.